హలో ఎక్స్క్యూజ్ మీ. దూరం దూరం దూరగలే. నీ మొహం చూస్తే నేను అనాలి దూరం దూరం. పువ్వేంటి అక్కడెట్టు? నేను అందరి కంటెస్టెంట్ లా కాదు, నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా. ఆ దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు. గెట్ అవుట్. ఐ హేట్ లేడీస్. యాక్టింగ్ ఒకసారి అసలు ఆడవాళ్ళంటే ఎలర్జీ గజ్జి దొరద అన్ని. తమ్ముడు నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా? వచ్చు నువ్వు. నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? బస్ స్టాప్ లో కొట్టిందే దాన్ని చెప్పితే తిని పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకొని ఎందుకు కొట్టావు నువ్వు? కూడా కొడతారా? అమ్మా ఇక్కడ కొవ్వొత్తి మండుతుంది కదా, నీకెప్పుడైనా మండిందా అమ్మా? ఇవాళ బాగా మండుతుందమ్మా. లేకపోతే ఒకప్పుడు లేడీ గెటప్లు రాకపోతే సంవత్సరానికి ఒకసారి గెటప్ వేయించేవారు. ఇప్పుడు ఇద్దరు లేడీస్ ని పెట్టుకుని కూడా గెటప్ వేయించారు చూడు, మామూలుగా కావట్లేదు. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? పట్టుకో. అయ్యో అబ్బా అమ్మా. అసలు ముట్టుకోలే, నేను ఇట్లా వేడితే ఇంట్లో కొట్టిండు. మల్లెపూలు తీసుకొచ్చా, ఏంటి సంగతి? ఏమి లేదు, ఈ పెట్టాటు వెళ్ళిపోతాను. కూర్చోను. ఏ ఎక్స్క్యూజ్ మీ, అదేంటి మరి పూలు నలపవా అమ్మా? ఏంటమ్మా? పూలు నలపమంటే నన్ను ఎత్తి నలిపాడమ్మా. ఏ పండుకోతి పండు పెడతదా? మన శివ గొర్రెవా అనుకుంటూ బాత్రావేంటి? ఏం తింటవే అది? వచ్చే అత్త పుల్లగున్నాయి. ఏంటి అమ్మాయి అప్పుడే పులిపంది? అదేంటి గొర్రె తిన్నట్టు తింటుంది? నువ్వు బర్రె తిన్నట్టు తింటావు, ఇదో గొర్రె తిన్నట్టు తింటుంది. ఏంటిది? అడ్జస్ట్ అవరే. అడ్జస్ట్ అవుదామని అనుకున్నా, వాడు మొహం చూసి కావట్లేదమ్మా. ఎన్నుండో కూర్చో. ఏవండి మరి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, లైట్ వెయ్యమంటారా లేదా ఆర్పమంటారా? ముందు నీ దగ్గరకు అన్ని నా ఆఫ్ వేయాలి. పద వెనక ఓకే ఆగండి, ఇటు జరగండి. అమ్మో నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. ఓ పంచే మెదక్కెళ్ళే రోడ్లో నర్సాపూర్ అడవులు ఉంటాయి, అక్కడ కోతులు ఉంటాయి. ఇలా మూతులు నాకు బాగుందమ్మా బాగుందమ్మా. అవి మూకుళ్ళు నాకేటప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? సరే డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సీన్ చెప్పండి. సార్ హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది సార్. అడుక్కునేది వచ్చిందా? రాలేదు సార్. ఇక్కడ రెడీగా ఉంది పాప. ఎవరు ఆవిడి? నా వైఫ్. ఛీ, నీ వైఫా? నువ్వు అలాంటి యదవం చేసుకున్నప్పుడు నేను దీన్ని చేసుకోవడం తప్పు వచ్చిందా? అయితే ఓకే, అయితే ఓకే. సార్ రెడీ సార్, సీన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ 1 2 3 యాక్షన్. అయ్యా ఒక 10 రూపాయలు దారం. కట్ కట్. జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర కారు అద్దం దగ్గర ఎందుకంటే ఎక్స్ప్రెస్ సెటిల్ రా. అడుగోసారి. అయ్యా తగ్గించు. అయ్యా అయ్యా అంతేరా. అయ్యా అయ్యా శబాష్ 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 శబాష్. దానం చేయమ్మా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బాగుందమ్మా బాగుందమ్మా. Hey baby, I want to discuss with you. Come on. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వెళ్ళింది నీ పిల్లం కాదమ్మా, నా పిల్లం. వెళ్ళింది నీ మూడు కాదు, నా మూడు ఏం చేయడు. నెక్స్ట్ సీన్ ఏంటి సార్ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సార్. దీన్ని పెట్టి చేయండి. సరే సార్ రండి సార్, చేయండి సార్. రెడీ యాక్షన్. ఎవరు చేయాలి? మీరే సార్. ఆవిడతో తలక మాసిన ఉండాలి. ఎక్కడాడు? దీంతో ఐటమ్ సాంగ్ చేయి. బేబీ మనం షాపింగ్ వెళ్దాం పదా. 1 2 3 యాక్షన్. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. Get ready for the show. జూనియర్ ఆర్టిస్ట్ మీ ఇలా రా. నా సీన్ ఏంటంటే బిచ్చప్ క్యారెక్టర్ ఇప్పుడు నీది. నేనా? నేనా కాదు, నువ్వే అచ్చం అలాగే ఉన్నావు. ఓకే అడుక్కో నన్ను అడుక్కో. రెడీ యాక్షన్. ఒక 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. అమ్మా ఒక 10 రూపీస్ ఉంటాయి అమ్మా. ఇది కాదు, కొంచెం ఫ్లో లో రావాలి. మా బేస్ పెంచు, మా బేస్ పెంచు. మా ఇంక రాదమ్మా. డ్రెస్సులు తగ్గించమంటే ఇక్కడ దాకా తగ్గిస్తావు కానీ బేస్ మాత్రం పెంచడానికి రాదు కదా.
ఎట్టాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో అహరెక్కలపు వైరివున రవే చుక్కలతోనే ముద్దాడిస్తా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అయిపోయిందా? స్టార్ట్ చేద్దాం. నెమలి కన్నోడా కొరికి పారైరా. ఆల్రెడీ ఎవడో కొరికేసినట్టు ఉంటా, మళ్ళీ ఇంకోసారి కొరకాలని నిన్ను. అమ్మా నాకు వీడి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేశానే. మూసుకొని మేము చెప్పిన చేసుకో చేసుకో. ఆ దండలు మార్చుకుంటా అయ్యా. దాదా వెనకపోదాం, అయిపోయింది మనది. వాట్ హ్యాపెండ్ రే? పెళ్ళైపోయింది. ఏం పేరు రా నీ పేరు? మహేష్ బాబు. మహేష్ బాబు. ₹1 ఇస్తా, పేరు మార్చుకో, పేరు మార్చుకో. ఎవడేయుడు? నా మాజీ లవర్. ఒకే కూల్ డ్రింక్ 2 స్టార్లు పెట్టుకుని తాగింది మర్చిపోవాలా? అది కలన్కో. మన ఇద్దరు కుసుకుసలు ఆడుకుంటుంటే ఆకులు సిగ్గుపడ్డా. అది కూడా కలన్కో. అసలు మీ ఇద్దరు నన్నేమనుకుంటున్నారా చెప్పండి ఫస్ట్. ఈ ప్రేమ పిల్లి అనే సంఖ్యలు తెంచుకొని నాతో వచ్చే. తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గుర్తొకటుందని సంతోషిస్తా ఇంకొకసారి ఇలాంటి వేసాలు వేసా అంటే మామూలుగా ఉండదు. లేదండి, ఇప్పటి నుంచి మీరే నాకు భరత. ఓ లోపలికి వెళ్ళు. ఏమండి మీకోసం స్పెషల్ గా టీ తీసుకొచ్చానండి. ఈలో విషయం కలిపి నన్ను అబ్బా ఏం ప్లాన్ వేసావే, అవసరం లేదు వెళ్ళిపో. ఏమండి మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చానండి. నాకొద్దు ఎల్లు. ఎన్నిసార్లు అడుగుతుంటే ఏదో డౌట్ ఇప్పుడు చూడు ఎలా వేస్తున్నా. అరే బౌన్సర్ భాస్కర్. నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా. ఆ, 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 ఆ. నువ్వు కొట్టినా నా చెంపపై నీ గుర్తొకటుందని సంబరపడతా. ఆ, 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 ఆ. నిన్ను పిలిస్తే పాటలు పడతావేంట్రా? నుంచో టీ ఆడికి ఇవే. ఏమండి ఇది స్పెషల్ గా మీకోసం చేశానండి, మీ మీద ప్రేమతో అనురాగంతో. జిమ్డి ఇవే నువ్వు, జిమ్డి ఇవే నువ్వు. ఏమండి మనం ఇద్దరం కలిసి ఎంచక్క సినిమాకి వెళ్దామండి. సినిమా హాల్లో చంపేద్దని ప్లాన్ చేశారా ఇద్దరు? ఎలా వెళ్దాం? నేనేమో వెనకాల కూర్చొని ఇలా గట్టిగా పట్టుకుంటాను, మీరేమో బైక్ రై రై అని కూడా వెళ్ళిపోదాం. నేను రై రై అని చూస్తే ఆ బుల్డోజర్ గారు బుల్డోజర్ వేసుకొచ్చి నన్ను గుద్ది చంపేద్దా. అబ్బా ఏం ప్లాన్ వేసావే నువ్వు. ఒక్క నిమిషం. అరే బుల్డోజర్ భాస్కర్. నన్ను తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా. నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా మాట ఒకటుందని సంతోషిస్తా. సార్ మీకు హనీమూన్ కి టికెట్లు బుక్ చేసాం, త్వరగా వెళ్ళండి. ఇక్కడ కుదరట్లేదని జమ్మూ కాశ్మీర్ లో ఆల్ఖైదాలతో నన్ను చేపిద్దాం అనుకున్నావా? హనీమూన్ అండి, పెళ్ళైంది. ఏయ్! అక్కడికి వెళ్ళి నోర్మోయ్. చిమ్మిడి చిమ్మిడి. ఎక్స్ట్రా జబర్దస్త్. హలో హీరోయిన్ గారు, త్వరగా రండి మేడం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ డైరెక్టర్ ఎవరు ఇక్కడ? డైరెక్టర్ ఎవరు ఇక్కడ? నేనే మేడం. ఈ చబ్బి చబ్బి డైరెక్టర్. ముంబైలో నేను ఎన్ని చేస్తానో తెలుసా? నువ్వు ముంబైలో చేస్తావు, ఇసి పెడితే హైదరాబాద్ లో చేస్తావు, ఎర్రగడలో కూడా చేస్తావు, కానీ నాతో మాత్రం చేయవు. 3 years నా చుట్టూ తిరిగారు మీరు. తిరిగిండా? వీడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు, నేను తిరుగుతా, నన్నైతే పట్టించుకోవు మళ్ళా. నాకు క్యారీ వ్యాన్ కావాలి, పదండి క్యారీ వ్యాన్ లోకి. క్యారీ వ్యాన్ బర్రె వ్యాన్ కాదండి, క్యారీ వ్యాన్ వస్తుంది. అంతా కూర్చొని మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేస్తున్నాడు. రే ఎక్కడ తెచ్చావరా? సార్ మన సినిమాకి ఒక మంచి హీరోయిన్. బొంకు తీసుకొచ్చావు, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చా హీరోయిన్. త్వరగా రెడీ చేయండి, షార్ట్ రెడీ చేయించు. ఏమమ్మా నువ్వు హీరోయిన్ కి మేకప్ వేయడానికి వచ్చిందని మేకప్ వేయాలి కదా. హీరోయిన్ రెడీ చెప్పు, షార్ట్ ఆగిపోయింది కదా ఇక్కడ. ఎవరనుకుంటున్నారా? ఎవరు? మన సినిమా హీరోయిన్. ఇది హీరోయిన్ ఏంటండి? జూబ్లీ హిల్స్ కాడ కారద్దాల మీద నీళ్లు కొట్టి లాగేదట్టు ఉంది. హీరోయిన్ ఏంటి సార్? నేను సితారా అని పెట్టా, ఇది సితారా వాటిల ముందు ప్లేట్లు కడిగేదాలాగుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏయ్! యు సీ మై ఒంపు సొంపు. ముందు కంపు కొడుతుంది, పోయి స్నానం చేయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. రండి షార్ట్ పెడదాం. One song is coming, just you give lip sync. లిప్ సింగా, లిప్ సింగా. చచ్చిపోతారా? ఓవరాక్షన్ చేస్తున్నా.
ఉన్నది. నాకు తెలుగు చిత్రం మీద సితారా సినిమాని రీమేక్ చేస్తున్నాను. ఓకే. ఆ కోకిల్ని మీలో చూసుకోవాలనుకుంటున్నాను. రెడీ, మ్యూజిక్. ఏమైందిరా? కోకిల పిలుస్తుందా పెనాలు లేదని కాదు కాదన్నది. I am hurting. I am not doing this movie, okay? I want flight, Mumbai flight. ఫ్లైట్లు గీట్లు ఏం లేవు, ట్రైన్ టికెట్ వేసా వెళ్ళిపో. You bullshit. అలాగే ఉంది నీ మొహం ఎలవే. వైరాజు కన్నుల్లో నువ్వే వైరాజు గుండెల్లో నువ్వే వైరాజు నిన్ను చూడకుంటే మనసాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏమండి అబ్బ ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? అబ్బ మైండ్ బ్రోలింగ్. అది బ్రోలింగ్ కాదే, బోయింగ్ అంటారు. ఏవండి మా ఏంటి? నాన్నగారు పదే పదే ఫోన్ చేస్తున్నాడు. పిల్లలు కావాలంట. పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పిల్లని కనేవాడిని, బల్లినిచ్చి చేశాడు. నాకు కూడా భర్తనిస్తే బాగుండు. బొఫెలనిస్తే నేను ఎట్లా అండి? నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ లో గుడ్డు బద్ద కొట్టుకుని బయటకు వచ్చి అబ్బా ఫుల్ ఫన్ అండి ఇది. ప్రోమోలు వేసుకోండి. అబ్బా. ఏంటంట కన్ను రెప్పల దాకా ఉండేది జుట్టు పెళ్లి చూపుల్లో ఎలాగైందే? కొబ్బరి చెప్ప కోరేసినట్టు ఇంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళిపోతే సింకోమా చైనా సినిమాలో తిరగాలి అరగుండేసుకొని. అమ్మ ఫన్ ఇక్కడ వచ్చింది. ఇది సెకండ్ ఏమండి నాకు ఒక డౌట్. ప్రోమో అంతా మీరే ఇచ్చేసి మరి మిగతా టీం లీడర్ ఏమి ఇస్తారమ్మా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. అమ్మ సీరియస్ అంట. ఓకే. మగాళ్ళకి బట్టతలు వస్తే పర్లేదే, ఆడోళ్ళకి ఏంటి బట్టతల? ఏమండి ఇది బట్టతల కాదు. దేవుడికి 3 కత్తెలు ఇస్తాను మొక్కున్నా. అవి కింద ఇవ్వాలి ముందర కాదు. పెళ్లి రోజు కదా సినిమాకి తీసుకెళ్ళండి. రా సినిమాకి వెళ్దాం. సీట్లు మారిపోయి నువ్వు ఇక్కడ కూర్చో, ఎవడో వస్తే అటు అడ్జస్ట్ చేస్తా. ఏమండి మీ దూరంగా నేను కూర్చోలేనండి. 360 రోజులు పక్కనే ఉంటున్నాను కదా, ఒకరోజు దూరంగా ఉండేం కాదు. ఏమండి మిస్ యూ ఏరమండి మిస్ యూ కామెడీ. హర్రర్ సినిమాలో నీ కామెడీ ఎక్కడ ఉందని నవ్వుతున్నావు? అందులో కాదండి స్కిట్ అంతా కామెడీ. సార్ మామిడి తీసుకుపోయారు. నువ్వొచ్చావేంటి? మీరు కింద చీజ్ పట్టుకుని లాక్కొచ్చారు. లాక్కొస్తే వెళ్ళిపోతావేంటే నువ్వు? ఆ లిఫ్ట్ లో నుంచి చేయొచ్చిందా? రాజ్యమా ఉనికి పడు. కట్టప్ప మహిష్మతి రాజ్యానికి మగిడి పట్టింది. రాజ్యానికి కాదు పట్టింది నీకు. శానిటైజర్ తో కడిగేయ్. రాజ్యానికి అయితే శానిటైజర్ కావాలి, నీకైతే ఫినాయిల్ డబ్బా కావాలి. కట్టప్ప సామ్రాజ్యంలో ప్రజలందరూ నన్ను చూసి ఏమనుకుంటున్నారు? నేనే ఏమనుకుంటలేను, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఇంతకీ బాహు ఎలా ఉన్నాడు? మీ పోలికలు రాలేదు కదా, బాగానే ఉన్నాడు. మీరు ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటారు? మీకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుంది ఎవరని. నీ పక్కన పడ్డాను చూడు పిల్ల నాది నక్కిలిసు గొలుసు. అదే వాయిస్ పశుపతి. ఎన్నో సంవత్సరాల కింద సమాధిలో పెట్టాను. ఇంకా నా మీద ఉన్నాడా అంటే ఇంకా నా మీద కోరిక చచ్చినట్టు లేదు పిల్లగాడికి. పిశాచినై తిరుగుతున్నానే, రోమాలతో రంజు చేస్తానే. అదే మాట ముందుకొచ్చి చెప్పు. నా రోమ నువ్వు అరిందత్వం ఏంటే? నువ్వు కూడా సమాధిలో ఉన్నావు ఎన్ని రోజులు? లేదు బయటే ఉన్నా. సమాధిలో కుళ్ళిపోయినా నేనే బాగున్నాను గానే, నాకంటే ఇంత దరిద్రంగా పాడుపడదేంటి మేడం? నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని పోయాయి మేడం. వచ్చి ఈ అవతారం ఏంటి? ఆ పుల్లలేంటి? పుల్లలు ఎందుకే? జబర్దస్త్ లో కంటెస్టెంట్లు టీం లీడర్ అవ్వడానికి పెడతారు చూడు పుల్లలు, అవే ఇవి. మరి ఇన్ని పుల్లలేంటి? ఇందులో సగం నువ్వు పెట్టినవే. నా పశు చాలా మంచోడండి. ఈ ఊపిరి లేని దానికోసం ఇన్ని రోజులు ఊపిరితో ఉన్నాడు. ఊపిరి పీగ పట్టుకొని వస్తే ఇప్పుడు దీన్ని చూసేసరికి ఉన్న ఊపిరి పోయేటట్టుంది. పశు నన్ను పెళ్లి చేసుకో పశు. నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటే? నా వల్ల కాదు. రా! నేను రాను, నేను వెళ్తా. అమ్మా ఇన్ని రోజులు నా కోసం పగ తీరని పిశాచిని ఎదురు చూసావు కదా. పిశాచినైంది నేను కాదే, నువ్వు పిశాచైంది. పశు ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నా సమాధి నేనే కట్టుకుంటా. అదంతా కాదు పశు. ఆ రోజులో నీ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు, బట్
యాక్సెప్ట్ చేస్తున్నాను పశు. యాక్సెప్ట్ చేసిన నేను యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు యాక్ట్ లాగున్నావు. పశు పెళ్లి చేసుకో పశు. ఉమ్మ నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా సమాధి నేను కట్టుకోవడం బెటర్. నీకు దండం పెడతా తల్లి. నిన్ను నేను చేసుకోవడం ఏంటి? పశుపతి ఒరే పత్తిగా ఏంట్రా అది అలా ఉన్నదేంట్రా? ఎంత ఇష్టం లేకపోతే దాని ఫోటో మెల్ల వేసుకుని తిరుగుతావు నువ్వు. So cute, he's so sweet, he's so handsome. రే అందగాడా, ఏంట్రా ఇంత అందంగా పుట్టావు? మేడం ఇన్ని రోజులు నన్ను ఎందుకు పుట్టావనేటోళ్ళ గానీ ఇంత అందంగా పుట్టావు ఇదే ఫస్ట్ టైం అమ్మా. నీ అందంతో నన్ను పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? దొంగ, ఎందుకు ఈడ పుట్టావు? కొంచెం నార్మల్ గా పుట్టొచ్చుగా. నన్ను ఇలా అంటావు గానీ నీ అందానికి ఏమైంది? నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు తెలుసా? అమ్మో, అసలు నీ అందం, ఓ shit, నీ అందాన్ని చూస్తే నన్ను నేనే మర్చిపోతా తెలుసా? కిట్లో డైలాగ్లు మర్చిపోయి నిన్ను నువ్వు మర్చిపోయి ఇంకేం గుర్తు పెట్టుకుంటావురా నువ్వు? బేబీ ఇంత అందంగా పుట్టడం నాకు నచ్చలేదు. ఎందుకు? నిన్న నైట్ అసలు నాకు నిద్రే పట్టలేదు తెలుసా? ఎందుకు బంగారం? పగలంతా పడుకున్నాను. బంగారం నువ్వు ఒప్పుకుంటే నిన్ను గుడిసెలో పెట్టి చూసుకుంటా. అదేంటి గుండెలో ఉంటారు కదా? నీ మొహానికి గుడిసె ఎక్కువ. నా మొహాన్నే గుడిసెలో పెడితే మరి నీ మొహాన్ని ఎక్కడ పెడతారో మరి. నిజంగా చెప్పు, నీకు ఎప్పుడు గుర్తు రాలేదా? గుర్తుకొచ్చావు. ఎప్పుడు? అంటే మొన్న బాత్రూమ్ కడిగేవాడు రానప్పుడు గబ్బు స్మెల్ వస్తే గబుక్కున నువ్వే గుర్తొచ్చావు. అదంతా కాదు, మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోరు. ఇంట్లో ఒప్పుకోతే పార్కు తీసుకురా, ఇక్కడ ఒప్పిద్దాం. ఎలాగైనా మీ ఇంట్లో ఒప్పించి ఈ అందాన్ని నేనే సొంతం చేసుకుంటా బంగారు. అది కాదు బంగారం, యాక్చువల్లీ ఏంటంటే కాక మీద ఉన్న జీవాన్ని ఎవరు ఆపలేరు. అరే చెప్పేది వినరా నాయన. మా దగ్గర మాటలేమమ్మాయి. నీకు సాగు దగ్గర పడ్డదా మనడు. డాడీ డాడీ డాడీనా? నన్ను ఆశీర్వదించు మావయ్య. నేను చూస్తే దించాలనిపిస్తుంది కానీ ఆశీర్వదించాలనిపించదురా. నీ కూతురు కనుక నాకు ఇవ్వకపోతే నేను ఇక్కడే చచ్చిపోతా. ఆపవేంట్రా? నువ్వు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? నెక్స్ట్ ఫైమా ఏంటి ఇది? ట్రై చేయు. నువ్వు ట్రై చేస్తేనే మా వాళ్ళు ఒప్పుకుంటారు. నేనేం చేయాలి? నువ్వు కూడా ఇలాగే మాట్లాడాలి. నీ కోసం ఏదైనా చేస్తా. కామెడీ తప్ప ఏమైనా చేస్తావు నువ్వు. ఇప్పుడు నాకు మూడ్ లేదు అసలే. వస్తావా రావా? నీకన్నా పిచ్చా? ఏమన్నా ఇప్పుడు నాకు రాదు. Extra Zabardast. ఇగో ఫైమా, నాకు ఈగో లేదన్నా. తీసుకోవట్లేదన్నా. లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళొచ్చావు? టెన్నిస్ ఆడదామని గ్రౌండ్ దాకా వెళ్ళొచ్చానన్నా. అంత దూరం ఎందుకు? ఒక గ్రౌండ్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఒకటి కాదు, 2 ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడ. దీంతో పాటు 3ది రెడీ అవుతుంది. ఏడా? ఈడ. నీకు ఇక్కడ నాకు లవర్ క్యారెక్టరా వైఫ్ క్యారెక్టరా? వీడికి లవర్ క్యారెక్టర్, వాడికి వైఫ్ క్యారెక్టర్. చిచ్చి, ఈ గుండుగాడికి వైఫ్ గా, ఆ మియావ్ మియావ్ కల్లుగాడికి నేను లవర్ గానా? అసలు నా అందం చూసారా ఇక్కడ? ఇప్పుడు మనం ఒక హిల్లేరియస్ స్కిట్ చేయబోతున్నాం ఇక్కడ. స్కిట్ అంటే అంత నవ్వేస్తుంది. స్కిట్ కాదు, హిలేరియస్ అన్నావు కదా, దానికి పన్ను వచ్చింది. రియల్లీ ఐ కాంట్ రా. ట్రెండింగ్ 1 పర్ఫార్మెన్స్ ఇయ్యాలా, ట్రెండింగ్ 2 పర్ఫార్మెన్స్ ఇయ్యాలా? ఎపిసోడ్ ఎండ్ లో రాకుండా ఉండే స్కిట్ పర్ఫార్మెన్స్ చాలు. 10 మార్కులు వస్తే చాలు. నిజంగా ఇది కూడా తీసుకోలేదన్నయ్య. అభి ఏంటిది స్ట్రైకా? సైకా కాదు, అక్క అంటే నాన్నకరమ్మ కూడా అడుగు పెట్టావు. మా లేడీ గడపలంతా పెద్ద బొక్క. ఎక్కువ తిప్పుకోమాకమ్మా, ఎముకలు ఊడిపడతాయి. ఆ ఎముకల గురించి నేనే మాట్లాడుకోవాలమ్మా. మీరు 3 వచ్చారు, మేమిద్దరమే వచ్చాం. మాకంటే ఒక సపోర్ట్ కావాలి. అక్యా నువ్వే. ఒక నిమిషం, మా అక్కయ్య వచ్చింది, పాట అయ్యరా. ఓకే, ఇది కూడా తీసుకోవట్లే. లేడీస్ ని జబర్దస్త్ లో ఎందుకు తీసుకోవాలి మీరు చెప్పండి. మేము లేడీస్ కాబట్టి. అమ్మో, పని చేసేసింది ఇప్పుడే. నవ్వాలి ఇక్కడ. ఆపుతారా సోది? నువ్వు మొదలు పెడతావా? 8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూసి బోర్ కొట్టేసింది. బోర్ కొట్టినా బోరింగ్ కొట్టినా మేమే కొట్టాలి. హలో చెప్పండి. ఏంటి? హలో ఏంటి? వినది నేను. నా డైలాగ్ నేను చెప్పినాక ఇంట.
ఇప్పుడు చెప్పు. ఆంటీ నువ్వు కొంచెం తగ్గి ఉండాలి ఇక్కడ. ఇంత చాలా ఇంకొంచెం నరేష్ అంత తగ్గాల, నరేష్ అంత తగ్గాల. కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటది. రే నాన్న నువ్వు మంచిగా చేస్తే మమ్మల్ని పిలువర్రా టోమ్రి టోమ్రి. మీరా 2 నిమిషాల్లో కడతాం తెలుసా? మేము 1 నిమిషంలో ఇప్పుతాం తెలుసా? మేము దర్జాగా ఎవరి ఒళ్ళో అయినా వెళ్ళి కూర్చోగలం. మీరు కూర్చుంటారా? అభి గారు గారు వద్దు, వాళ్ళు మమ్మల్ని ఎంత అబండంగా చూస్తున్నారు తెలుసా? ఎంత ఇప్పటి నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు ఇది ఎడిటింగ్ లో పోతుంది, ఇది ఎడిటింగ్ లో పోతుంది. మేము టీమ్ లీడర్ని కౌగిలించుకోగలం, ముద్దు పెట్టుకోగలం. ఆ పని మీరు చేయగలరా? చేయి చూద్దాం. అలా రండి. అలా కాదు అలా కాదు అలా పెడతా. నువ్వు వేరే వాళ్ళని పిలవచ్చుగా, వేరే వాళ్ళని పిలవచ్చుగా. అందంగా మీరే ఉన్నారు కదా. ఇదంతా కాదు, మేము స్కిట్ లో ఉంటేనే అందం. ఇది అందాల పోటీ కాదు. మరి ఇది మందోల పోటీ కూడా కాదు. మేము లేడీ గడుపులో కూడా వాయిస్లు మార్చగలం. మీరు మార్చుతారా? మాలా మీరు నడవగలరా? పాట పెట్టమనండి. సరే ఇద్దరికి ర్యాంప్ వాక్ పెడదామా? మ్యూజిక్. అయిపోయిందా ర్యాంప్ వాకులు? ఎటు చూడాలో తెలియలేదు. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు లేడీ గెటప్ గా మేము పచ్చిమిరపకాయలు నవ్వురేసి డైలాగ్ చెప్పగలం. స్కేటింగ్ చేసుకుంటూ పచ్చి మిరపకాయలు 10 తినమంటావా? అయ్యయ్యో, అయ్యయ్యో. ఏదో మీరు డైలాగ్ లో అనుమని చెప్పారు, నేను అన్నాను. నిజంగా మీరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు దాకా స్కిట్ వీళ్ళు ఆగో పైమా. ఇప్పుడు దాకా స్కిట్, ఇప్పుడు రియల్ ఇది. ఆమె డైలాగ్ ఏదో ఫిక్స్ అయింది, చెప్పు. అది మర్చిపోయాను. ఎవరు అంటే పోయింది. అయినా ఇప్పుడు లేడీ గెటప్లు అనుకో, మీరు మమ్మల్ని ఏదైనా చేస్తారు, అదే మేము ఏదైనా అనయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటి? ఈ తొక్కలో మీటింగ్ ఏంటి? ఇక్కడ తినేస్తే పోలే. తినకపోతే మీరు ఓడిపోతారు. మరి వాళ్ళు ముగ్గురు తినేస్తారు. ఇప్పుడు మేము తింటే వాళ్ళు మేము సమానమే కదా. సమానమే. కాదురా, తగ్గేదే లేదు ఫైమా. సో అర్థమైంది కదా ప్రాబ్లం ఏంటి? కాంప్రమైజ్. రోజా గారు మీరే చెప్పాలి. లేడీ గెటప్స్ ని పెట్టుకోవాలా, ఓన్లీ లేడీస్ తోనే వెళ్ళిపోవాలా? చెప్పండి మేడం. లేడీస్ ఉంటే అందంగా ఉంటుంది ఫ్రేమ్. అందంగా లేడీ గెటప్స్ ఉంటే ఇంకా బాగుంటుంది స్కిట్. వాళ్ళు చేసిన స్కిట్ లో వీళ్ళు చేయలేరు కదా. మీరు గ్రేట్ అని చెప్పే, మీరు ఉంటే స్కిట్ అందంగా ఉంటుంది. ఒర్రండి మీరు కూడా, ఒర్రండి మీరు కూడా. బేబీ ఎలా ఉన్నావు? అందంగా ఉన్నా, కనిపించలేదా? రైటర్ కి పేమెంట్ పెంచావా? ఎందుకు అలా అడిగా? నీలో లేనిది రాస్తేను. ఏంటది? అదే అందం. అందం గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. నిన్నంతా నాకు పొలమారింది. నన్ను ప్రతి క్షణం తలుచుకున్నావు కదా. అవును బేబీ, నువ్వు కూడా నన్ను తలుచుకున్నావా? నేను నిన్ను తలుచుకొని నీకు దగ్గొస్తే చుట్టుపక్కల వాళ్ళు కరోనా అనుకుంటారని తలుచుకోలే బేబీ. అబ్బో ఎంత మంచోడు బేబీ, ఎంత ఒక్క నిమిషం బేబీ. ఏంటి బేబీ చేతబడి చేస్తున్నావా? లేదు బేబీ, నీ అందాన్ని చూపేయడానికి తీసుకొచ్చా. ఏంది? ఎందుకంటే ఇది అందంగా ఉందని పొగరు బేబీ. దీనికంటే అందమైన అందం నిన్ను చూపించి దీన్ని పొగరు దించా. బాబా ఏం డైలాగ్ చెప్తున్నావు బేబీ. నాకు పుల్లైస్ తినాలని ఉంది. ఒక పుల్ల ఇంకో పుల్లని తినాలని అనుకుంటుంది. బేబీ మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి? ఈ పార్క్ లో నేను వాచ్మెన్ గా, నువ్వు వాచ్మెన్ గా పనిచేయాలి. అది కాదు బేబీ, మనం జీవితాంతం తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ నాన్నను ఒప్పించాలి. సరే అయితే ఈ రోజు ఊరికెళ్తాను, వెళ్ళి ఒప్పిస్తాను మన ప్రేమ చెప్పి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాయ్. మరేం లేదా? మరేం లేదా? ఫైమా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏంది మావా మరదల్ని తీసుకెళ్ళమంటే బామ్మర్తిని తీసుకొచ్చినావు? బావా బాతంత లేడు వీడు నా భావన. నేనే నిన్ను పిల్లోడి గప్పుదానా గప్పుదానా. మేడం గారు చూసారా, నా లవర్ ని వదిలిపెట్టుకుని ఈ పొట్టని ఎలా పెళ్లి చేసుకొని నేను ఎలా అయినా నా లవర్ కి చెప్పాలి ఈ విషయం.
నా బేబీ ఫోన్ చేసింది, అప్పుడే మిస్ అయిందా? బేబీ మా నాన్న నాకు పెళ్లి చేస్తున్నాడు. ఇది గుడ్ న్యూసేగా. అయ్యో నీతో కాదు మా బావతో. ఇది సాడ్ న్యూస్. బేబీ నువ్వు ఎలాగైనా చేసి నాకు రేపు పెళ్ళంట. ఈ రోజు వచ్చి నన్ను తీసుకెళ్లిపోవాలి. అది పని మనిషి కాదు, రాదు నా కూతురు. నాన్నగారు కూతురు పట్టుకుని ఎంత మాట అన్నారు చూడండి. చిన్నప్పుడు నన్ను కూడా అందరూ అట్లా అనేవాళ్ళే. నువ్వు నా కూతురు చేసుకుంటావా లేదా? నీకు 100 కోట్ల ఆస్తి ఇస్తాను రా. అరే నా 1000 ఎకరాల పొలం టౌన్ లో 4 వైన్ షాపులు ఉన్నాయి రా, అయ్యి నీకే ఉంటే చాలు. ఇప్పుడు కట్టవటం ముహూర్తం చూసినా కట్టవటం. పెళ్లి పనులు ఎన్ని ఉన్నాయిగా, ఇన్ని చూసుకొని కడదాం. రే పదండి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. పెళ్లి పనులు చేయడానికి పనులు తక్కువ ఉన్నారు కదరా, ఈ పనిలో పెట్టేసుకుందాంలే. నేను ఇంటికి అల్లుని కావాల్సిన పనునిగా పెట్టుకున్నారా? ముట్టాడా ఎక్స్ట్రా జబర్దస్త్. ఏవే ఇవాళ అమ్మగారికి శోభనం అని తెలుసు కదా, పని అమ్మాయికి సెలవు ఇవ్వలేదా? హే ఐ యామ్ నాట్ పన్ మనిషి, ఐ యామ్ యువర్ భార్య వర్ష. ఆ వర్ష ఎలా ఉంటుందో తెలీదా నాకు? అది చూస్తే పండు కోతులా ఉంటది, నువ్వు చూస్తే మండు టెండతో మాడిపోయి కోతులా ఉన్నావు. నాకు నీకు సంబంధం లేదు. 5 years లో అది కూడా గుర్తులేదా? మన కోడ్ బూమ్ బదలు బూమ్ బదలు బూమ్ బదలు. ఐ యామ్ యువర్ వర్ష. నీ ఫోన్ నెంబర్ చెప్పనా? అక్కడే చెప్పు. ఫోన్లు వస్తాయి మళ్ళీ. 10 మందికి ఒకేసారి రక్తదానం చేసినట్టు ఇలా అయిపోయావంటే? నాకు తెలిసి ఆ తుప్పలోడే మనకు శాపం పెట్టాడు కదా, అందువల్ల నేను అయిపోయానేమో. మామూలు రూపం ఎప్పుడు వస్తుంది? నాకు తెలిసి తెల్లారు వస్తుందేమో. తెల్లారి వరకు మంచమే పడుకొని నీ కింద పడుకుంటా. నువ్వేంటి ఏనుగులా ఆడుంటావా? మరి ఏం చేయమంటది? ఈ రోజు మనం స్ట్రోబ్రను. నీ ముఖం చూస్తే నాకు మూడు రావట్లేదు. నేను చూసినా రావట్లేదు, క్యారెక్టర్ కాబట్టి చేస్తున్నా అంతే. నేను ప్రేమించిన వర్ష చాలా అందంగా ఉంటుంది. నాకేం తక్కువ? ఏం ఎక్కువ అని చెప్పాలి? నా నడుము చూసావా? ఏమే ఉడుగులాగా పైనుంచి కింద దాకా ఒకలా ఉన్నావు, మళ్ళీ అది చూడటం ఒకటి. అప్పుడేమో అందంతో పని లేదు అన్నాడు, ఇప్పుడు అందం నువ్వే. ఏయ్, ఏయ్! ఓ ఇల్లు పడుకో అక్కడ. మరి పోయేటప్పుడు KISS కిస్ చెప్పు కావాలా? నేను అలిగినా. నువ్వు అలిగినా అందంగా ఉండవు. నేను భాస్కర్ ముఖం పెడతా. పడగాడు తిరిగి. అబ్బా తెల్లారింది. రాత్రి అయ్యిందే, నువ్వు పడుకో మంచం మీద. నువ్వు పొద్దున్నైతే అందంగా కనిపిస్తున్నావు, పొద్దున్న నా దగ్గర రా. ఏం మాట్లాడుతున్నారండి? తెల్లారైతే రేసు గుర్రంలో మీదికి వచ్చారు. నాకేం తెలిసే, నువ్వు రాత్రి అయితే కీలుగుర్రంలో దెయ్యంలో తయారవుతున్నావు. మేడం, మనం మన జీవితంలో ఒక అబ్బాయిని ఊహించుకుంటాం. ఆ అబ్బాయి లైఫ్ లో మనం తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోవడం చాలా కష్టం మేడం. కష్టం మేడం. లవ్ స్టోరీ లిమిటెడ్ చేసి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. అది నా ప్రీలింగ్ అండి. నాకే ఫీలింగ్ కలగట్లేదు. కలగట్లేదు ఇప్పుడు. ఇంత నాచురల్ గా వేయరా అంటే చెయ్యి వేయరేంటండి? ఈ చెయ్యి ఎత్తే టెప్పర్ లాంటి గుద్దిన ఆటోలో అయిపోతావు. వర్ష, అరే భాస్కర్, ఏంటి ఎలా తయారయ్యో? నువ్వేంట్రా ఇలా తయారయ్యో? భాస్కర్ లా లేనా? లేదురా, బొగ్గులా ఉన్నావు. మరి నేను వర్షలా ఉన్నానా? లేదు, వర్షానికి వచ్చే కప్పలా ఉన్నావు. అయినా మొత్తం నీ తప్పేరా. నేనేం చేశానే? ఆ తుప్పనోడి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఒకేలా చేయమన్నావు గానీ ఇద్దరిని చేయమని అడిగావా? నువ్వు చెప్పాలి కదే. ఇదిగో అయిందేదో అయిపోయింది. నువ్వు నేను దొందే నడు లోపలికి పోదాం. నేను రాను. రా. ఏయ్! నచ్చానా? లేదు, చచ్చావే. నా కోసం కొండపైకి ఎందుకు రాలేదమ్మా? నువ్వు తొండలా ఉంటావు కదమ్మా, కొండ ఎందుకులేని రాలేదమ్మా. ఏంటమ్మా ఇది ఎలా ఉంది? గుంతల దేశం అంటే దేశంలో గుంతలు అనుకున్నా, ఇది మొహం నేను గుంతలు ఉన్నాయి. నాకు నచ్చలేదమ్మా, నేను చేసుకోను. నాకు అలాంటిది ఏం లేదు, నాకు ఓకే. హలో భాస్కర్,
ఏంటమ్మా నేను ఇక్కడ వాటర్ అడుగుతుంటే వాటర్ క్యాన్ లో తీసుకోమంటున్నారు భాస్కర్. అట్లీస్ట్ గ్రీన్ టీ అయినా దొరుకుతుందా ఇక్కడ? కోసిస్తా గ్లాస్ లో రక్తం తాగి. నాకు ఇచ్చే ఏంటి రక్తం రక్తం. నాకు రేపటి నుంచి ఇద్దరు బాడీ గార్డ్ కావాలి. ముందు బాడీ ఉందో లేదో ఇంట్లో అద్దంలో చూసుకో, తర్వాత బాడీ గార్డ్ పెట్టిస్తా. భాస్కర్ మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడ ఫ్లైట్ లో వెళ్తున్నామా లేకపోతే ట్రైన్ లో వెళ్తున్నామా? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర తోపుడు బండి ఒకటి ఉంటది. అందులో ఆల్రెడీ చెత్త ఉంటది, మళ్ళీ నువ్వే ఎక్కడ పడతావు భాస్కర్ నువ్వు? నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం బంగారం. వాట్ ఇస్ దిస్? ఐ కాంట్ నా. ఇదేంటే గోడకెళ్ళి అంటుకుపోతావు. భాస్కర్ ఏసీ లేదా? గోస్తుంది. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు. దమ్ము కొడుతుంటే డాడీతో వచ్చావు, గుడికి వెళ్తుంటే బామ్మతో వచ్చావు. మరి అన్ని సార్లు నువ్వేం చేసావు? మేడం నాటుకోడి తింటారా మేడం? తింటాను. ఇంటికి కొరుక్కు తినండి. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు. గుడికి వెళ్తుంటే బామ్మతో వచ్చావు. దారా మనోడే ఫోటో ఒకటి. హీరోయిన్ ఎదురా ఇంకొక హీరోయిన్. మేడం హీరోయిన్ గారు రండి మేడం. డైరెక్టర్ గారు, who is she? సెకండ్ హీరోయిన్ మేడం, లోకల్ హీరోయిన్. What is this nonsense? These people are second heroine. Look like junior artist. Hello, excuse me, people. You don't have rubber bands, huh? Very poor people. Look it. This is rubber band 1 lakh, 2 lakh, 3 lakh, total 3 lakhs. You know? Okay. You bloody rascal people. First, ఇక్కడ పక్క నుంచి తప్పుకోమని. ఓకే మేడం, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి మేడం. నేను No, చెప్తాను I మేడం. can't. దాని పక్క నుండి నేను చేయలేను. సరే కూర్చోండి మేడం, చెప్తాను మేడం. మీరు కొద్దిగా పక్కకి రండి మేడం. ఎక్కువ చేస్తుంది ఏంటి? Hello. Shut up. మేడం సీరియస్ గా ఉంది, కొంచెం చూడండి సార్. I can't. వాట్ హ్యాపెండ్ రే? I can't. Poor people is sitting with me, na. డైరెక్టర్ గారు వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? Shut up. నెక్స్ట్ ఏం చేయాలి? Shut up. నెక్స్ట్ ఏం చేయాలి? I said shut up. Hello, hero. Please, I can't do this with poor people, okay? Hey, cool baby. Why are you frustrated? Shut up. Shut up. Hello, excuse me. You know my dress cost? This chemkil also 1 lakh. దీని లోపల నెట్టు. వైఫై పాస్వర్డ్ చెప్తారా? జోక్ వేసింది. You bloody simri. మేడం యాపిల్ జ్యూస్. ఎంత మోహపుడా? ఎంత యాపిల్ లా ఉంటే మాత్రం నాకు యాపిల్ జ్యూస్ ఇస్తావా? I want everybody juice. ఎవరికాడ జ్యూస్ ఏంటి సార్? అది ఎవడికాడి జ్యూస్ కాదు, దాన్ని ఆవకాడో జ్యూస్ అంటారు. మేడం కొంచెం పార్ట్స్ గా ఎవడికాడంది. మేడం మీ ఎవరికాడ జ్యూస్. Thank you so much. ఫస్టే ఉండాలి ఇదంతా. What are you talking rubbish? Hey, cool రే. Shut up. Excuse me, what is this nonsense? నీ వాడికి 2 కొడుకులు అవసరమా? మా తాత చుట్టూ నడుతుంది కదా. Excuse me. Hey! Hey! అబ్బా మంగళధారణగానేమయ్యా. నెక్స్ట్ ఏంటి? ఇక ఆఖరి కట్టం బాబు. అమ్మా చిలకరా పిల్ల అబ్బాయి తల మీద పెట్టమ్మా. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? అమ్మో మా తాత జుట్టు. ఒక్క సీన్ అయితే సినిమా అయిపోతారా? ఎవరికి కావాలా నీ సీను? బోల్ సీను. బాయ్ వచ్చిన 2 మొక్కలు అంట. You rascal! Rascal! ఎక్స్ట్రా జబర్దస్త్. నాకు కావలసింది టంకు టక నీ దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర లేదు. చెప్పు పోయి మైక్ పెట్టుకొని. ఏదో ఒక కూడా ఈ స్కిట్ లో కామెడీ లేదని, నీ దగ్గర మ్యాటర్ లేదని నేనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇది పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు. ముచ్చట ఎందుకు లేదు? పక్కింటిది లేచిపోతే ముచ్చట పెట్టుకున్నాం కదా రాత్రి. ముచ్చట అంటే ఇంకా వేరేది ఉంటది, అది నీకు తెలిసి చేస్తేగా. నేను లేచిపోయేదాకా నువ్వు అట్లనే చేస్తా ఉంటావు. నువ్వు లేచిపోవు. ఎట్లా? ఎందుకంటే అందంగా ఉంది, లేచిపోయింది లేవుగా.
మేడం మీకు ఒక విషయం చెప్పాలి మేడం, వీరికంటే ముందు నాకు ఇద్దరు వచ్చారు నా పెళ్లి చూపులకి, కానీ వాళ్ళ ఇద్దరికి నేను నచ్చలేదు. హే ఫైమా హే కంకి వెంకీ హాయ్. ఏమండి, ఇదిగో నా పెళ్లి చూపుల్లో వచ్చిన ఫస్ట్ వ్యక్తి. మీరు ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి. ఇగో షీ ఇస్ మై వైఫ్. ఎలక కొట్టిన యాపిల్. షీ ఇస్ మై హస్బెండ్. యా హాయ్. ఏ హలో ఫైమా. షేక్ అండ్ ఇచ్చినప్పుడు షేక్ అండ్ ఇట్లా పెడితే ఏదో అనుకుంటారు మళ్ళా. రమేష్ అండి, సెకండ్ నా పెళ్లి చూపులకు వచ్చిన రెండో వ్యక్తి. ఏమండి దొండం పెడుతున్నాడు కదా, పిండం పెట్టని. ఆయన ఏం చేస్తారండి? అంటే మా ఆయన సాఫ్ట్వేర్ పెద్ద ఉద్యోగం అండి. ఏం చేయగలరా? మ్యారేజ్ చేస్తున్నా కదరా అరే. నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు భార్యను నా పక్క పక్క ఇంట్లో తెచ్చుకుంటారా? సరే ఇప్పుడు వాళ్ళకి ఇస్తా చూడండి, జలకు దేవతడి పొచ్చమగుడి అబ్బా. వెంకి వాళ్ళ వైఫ్ కదా? అవునమ్మా. వెంకి ఎక్కడికి వెళ్ళాడు? జాకింగ్ వెళ్ళాడు. అదేంటి జాగింగ్ అంటే ఒకళ్ళు వెళ్ళాలి, మరి అమ్మాయి ఎంబడ పరిగెత్తున్నాడు? లేదు నాని, ఒక్కడే వెళ్ళాడు. అయ్యో నేను నా రెండు కళ్ళతో చూసానండి, అమ్మాయి ఎంబడ పరిగెత్తున్నాడు. అంతేకాదు ఆమె స్కూటీ ఆపగానే వెనకాల ఎప్పి ఇట్లా అన్నారు తెలుసా? లేదు అలాగ వెళ్ళలేదే. నమ్మరా? నమ్మను. అయితే ఒక విషయం చెప్తారండి, మీ ఆయన రాగానే అబ్బా ఫుల్ చెమటలు వచ్చాయే అంటాడు. అంటాడా? నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? ఒళ్ళంతా నొప్పులే అంటాడు. ఆ తర్వాత కొంచెం వేడి నీళ్లు పెట్టవే, రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ మా ఆయన కూడా ఇలాగే చేస్తే దంచి కారం పెట్ట. దంచి కారం పెట్టి ఏంటంటే ఏంటి ఏంటి నా భార్యతో ఏం చెప్పావే నువ్వు? నువ్వు ఇంత అందంగా ఉన్నా ఎందుకు అరుస్తావు? గ్లామర్ పోద్ది. నువ్వు అరవచ్చు, నీకు లేదు గ్లామర్. చెప్పి నా పిల్లని పోలీస్ చూసావా ఇద్దరు కాపురాలు ఎలా పూర్తి చేశాను? పద ఇప్పుడు మనం కాదు ఏదో ఒక సంసారం చేసుకుందాం పద. మేడం నేను చాలా పెద్ద హీరోయిన్ మేడం. మొన్న షారుఖ్ ఖాన్ కాల్ చేసి 5 more dates కావాలి అన్నాడు. లేదు తినేసానని చెప్పా. ఇలాంటి పంచ నా జీవితంలో వినలేదు నేను. నా భూతో నా భవిష్యత్తు. ఫ్యాన్స్ ఇప్పటిదాకా నేను రాకముందు ఏదో అన్నారు, కొంచెం అది వినిపించలేదు బేసిక్ గా. ఉప్పు పప్పు మా ఫైమే మేడం. తుప్పు తుప్పు. వద్దండి, ఈ ఫ్యాన్స్ ఈ గోల నాకు వద్దండి. అరే అరే ప్లీజ్ అండి. ఏంటబ్బా ఇంతమంది ఫ్యాన్స్? లై ఫైబా తెల్లారింది. కోరుకోనా? ఎవరిని కొరకాలి? అయినా నా మొహానికి నేను హీరోయిన్ ఏంది మేడం? కనీసం కలలో కూడా బ్లాస్ట్ పెట్టలేదు చూసారా? ఎంత కాకృతి మొహాలు ఉన్నారు వీళ్ళు. అయినా నేను హీరోని కాకపోతే ఏంది మేడం? నా మొగుడు హీరోలో ఉంటాడు, వాణ్ణి ఆర్టిస్ట్ చేస్తా, హీరోని చేస్తా, ఈ 5 మా పేరు నిలబెట్టుకుంటా మేడం. సో లెట్స్ వెల్కమ్ మై హస్బెండ్ పుష్ప. చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చెప్పు చేయరా, రావట్లేదా? అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు రారా ఇక్కడ సైడ్. బంగారం మాయనే కంకి అదే వెంకి. మేడం నిజంగా మా ఆయనే చాలా మంచోడని చెప్పాలనుకుంటాను, కానీ అతని చాష్టల వల్లనే అర్థమైపోతుంది అతను పుష్పం అని చెప్పేసి. ఇదేమైనా తక్కువ తినిందా? పెళ్ళైన తెల్లారని నా మీద కేసు పెట్టింది మేడం. అవును మేడం, రీజన్ లేకుండానైతే నేను పెట్టలేదు. మా నాన్నమ్మ ఏమందంటే గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పారు. మరి పండలేదు అంటే వీడు మంచివాడు కాదు. ఎవరితో వెళ్ళావు? సౌజన్యతో వెళ్ళావా? గోరింటాకు ఎందుకు పండలేదు? మీ అమ్మోళ్ళు వస్తున్నారు. మరి స్పెషల్ గా ఏం చేస్తారు? సాయంత్రం స్పెషల్ ట్రైన్ కి స్పెషల్ టికెట్ వేసి రిటర్న్ పంపించేస్తా. మిమ్మల్ని ఫస్ట్ స్పెషల్ కిట్ లోకి పంపించాలండి ఫస్ట్. మేడం నేను నిన్న కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మేడం. హారం కొడితే పక్క జరుగుతాయి కదా. దండం మీద చీమలు ఉన్నాయని చెప్పాను కదా, చూసి వేసుకోవచ్చు కదా పాయింట్. కాదు చీమలు కొన్ని వేసినట్టుంది లోపల. అరే ఇదంతా కాదు కానీ నువ్వు బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే మంచి పిల్లం వస్తుంది. నాన్నకు రాలేగా? ఎందుకు కొడుతుంది నాన్న? బాగా చదువుకోరా మంచి పిల్లం వస్తుంది అంటే నాన్న చదువుకోలేదు కదా అంటాడు. అయినా చదువుకోవడం కన్నా యాక్టింగ్ బెస్ట్ గా నాన్న. మన జబర్దస్త్ లో వెంకీ మంకీ టీం అని ఉంటది, ఆయన యాక్టింగ్ చూద్దురా.
సరే కానీ ఇదిగో మేడం వీళ్ళిద్దరు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి డైలాగులు ప్రాక్టీస్ చేపించాను. ఒకసారి వాళ్ళు చేసి చూపిస్తారు, మీరు చూడండి ఆర్టిస్ట్ ఉన్నదే లేదా. ఏ సినిమా ఏ సినిమా చేస్తుంటే మగ తీరొచ్చు. ఒక్కొక్కరిని కాదు సార్. వాయిస్ దించమంటే నిన్ను దించినట్టు చేసిన వేంద్ర సచ్చినోడా కనీసం నువ్వైనా చేయరా. ఏదో పొడి చేస్తా అంటున్నాడు మా కొడుకు. చెప్పరా నా పేరు నిలబెట్టాలి మేడం సార్ ముందు. ఫస్ట్ డైలాగ్ అండి మమ్మీ, ఫస్ట్ డైలాగ్ అండి మమ్మీ. మేడం ఓదార్చితే ఎలా ఉండాలి? అయ్యో అనాలి. ఈడు పోయి ఓయో అంటే నిన్న ఏంట్రా ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోవడం చేత కాదు గాని పక్కింట్లో ఉన్న నిప్పు నార్పేస్తావా? చెప్పేస్తా నేను అన్ని ఈ రోజే. పేమెంట్ పెంచుతా అంటే చెప్పాను. పెంచుతాను బంగారం, ఐ లవ్ యూ. ఇది స్కిట్ లో లేదు. నీకు ఈ ప్రపంచంలో ఇష్టమైంది ఏంటి? నాకు ఈ సృష్టిలో చాలా ఇష్టమైంది నా హార్ట్. అవునా? ఏ ఎందుకు? అందులో నువ్వు ఉంటావు కదా. ఏమిటి ఒకసారి కళ్ళలో కలిపెట్టి చూడండి, నేను బాగాలేనా? ఎక్కడున్నాయి కళ్ళు? మీరు ఇంటే అంటారు గాని ఎవరు మీలాగే ఉందా? సేమ్ నా ప్రతిబింబం ఇక్కడ చెప్పాలా? మీరేం చూస్తున్నారు? అంటే ఆమె కళ్ళల్లో నిన్ను చూస్తున్నా నేను. ఇది అయ్యారు మీకు నచ్చట్లేదు మా జోడి కదా. నాకు కోపం వస్తుంది, నేను పుట్టేంటికి వెళ్ళిపోతా. పోతే అటు చూసి చెప్పండి. ఏమండి ఇంటికి నాకు ఇదే పరిస్థితి మీదే. అలవాట్లో పొరపాటుగా నీకు అలవాటుకున్నాడు. అయ్యా అయితే ఓకే, మా ఆయన చాలా మంచోడు. పత్తిత్తి నా పేరు ప్రేమ. నీకు పెట్టాను చూడు ఫ్రేమ్ అది. ఆయన చాలా మంచివాడు తెలుసా. మా ఆయన ఇంకా శ్రీరామచంద్రుడు. మేడం మా ఆయన ఎంత మంచోడు అంటే కలలో అమ్మాయి వచ్చిందనుకో టక్కుమని లేసి మొహన నీళ్లు చల్లుకుంటాడు తెలుసా. హలో మా ఆయన అమ్మాయి రాకముందే నీళ్లు చల్లుకుంటాడు. ఇదిగో మీ ఆయన రాలేడా ఇంకా కంపు నుంచి? కంపు కాదు క్యాంప్. మీ ఇద్దరు మొహలు చూసి కంపే అనాలనిపిస్తుంది. అయ్యో అది ఇంకో కంపు చెప్తుంది. ఏ హాయ్ బాయ్ బంగారం. అది నా పరిస్థితి. నా హస్బెండ్ చెప్పేది రైటే. నీ హస్బెండ్ అంటే వాడు నా మొగుడు. ఓసేయ్ నాకు 3 ముళ్ళు కట్టిన హస్బెండే. నాకు మూడో మొగుడే. ఓసేయ్ టక్కులాడి. వాడు కామెడీ చేయడు, వాడు ఇంకేం చేస్తాడు సంసారం నీకు. మనం కొట్టుకోవడం ఎందుకే? మనల్ని మోసం చేసిన వాళ్ళని కొడదామే. నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను, నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు కూడా నాకు అవసరం లేదు, నేను కూడా నీకు ఇస్తున్నా. మీ వల్ల అసలు ఏమీ లేదు.